ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి గొప్ప రాజు శ్రీకృష్ణ దేవరాయల వారు. అతని ఆస్థానం లోపల అష్టదిగ్గజ కవులు ఉండేవారు. అందులోపల అత్యంత తెలివైనటువంటి వాడు, వికట కవిగా పేరుగాంచినటువంటి వ్యక్తి తెనాలి రామకృష్ణ. అలాంటి తెనాలి రామకృష్ణ ఒకసారి శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి ఒక వేశ్య ఇంటికి వెళ్ళాడు. మరి ఆ వేశ్య ఇంటికి తెనాలి రామకృష్ణ ఎందుకోసం వెళ్ళాడు? అక్కడికి వెళ్ళడానికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏమిటి? దాని వెనకాల ఉన్నటువంటి రహస్య కథ ఏమిటి? మరి ఆ అద్భుతమైనటువంటి కథని ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా అద్భుతమైనటువంటి కథని మీ అందరి కోసం మీ ముందుకు తీసుకురావటం అనేది జరిగింది. మరి ఆలస్యం లేకుండా వీడియో లోపలికి వెళ్ళడానికంటే ముందు మీరు అందరూ ఒక్కసారి వీడియో కింద లైక్ చేసి ఇలాంటి అద్భుతమైన స్టోరీస్ కోసం మన డ్రీమ్స్ డే క్లాస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం లేకుండా వీడియో లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాము. ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యం లోపల ఒక అందమైనటువంటి వేశ్య ఉండేది. ఆ అందమైనటువంటి వేశ్య రాజ్యంలో ఉండేటువంటి సామాన్య ప్రజల నుంచి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో పనిచేసేటువంటి మంత్రుల వరకు అందరిని కూడా తన మాటల చాతుర్యంతో రకరకాల పోటీలలో ఓడించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపదని దోచుకోవటం అనేది చేసింది. మరి ఆమె పోటీలు ఏ విధంగా ఉండేవంటే అవన్నీ కూడా మాటల చాతుర్యానికి, మాటలకు సంబంధించినటువంటి పోటీల లోపల వాళ్ళందరినీ కూడా ఓడగొట్టడం అనేది చేసేది. మరి అందులో భాగంగా ఆ మాటల పోటీలో భాగంగా వాళ్ళందరికీ కూడా ఒక షరతు విధించేది. ఎవరైనా మీరు నా దగ్గర ఈ యొక్క మాటల పోటీ లోపల ఓడినట్టయితే మీ దగ్గర ఉన్నటువంటి సంపద మొత్తం కూడా నాకు ఇచ్చేయాలి, లేదా నేను ఓడిపోతే నాకు సంబంధించిన సంపద మొత్తం కూడా మీకు ఇచ్చేస్తా అని ఈ రకమైనటువంటి పోటీ అక్కడ ఉండేటువంటి ప్రజల దగ్గర, అక్కడ ఉండేటువంటి మంత్రుల దగ్గర పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపదను మొత్తాన్ని కూడా ఆ వేశ్య అనేది తన మాటల చాతుర్యంతో దోచుకోవటం అనేది చేసింది. మరి ఈ విషయం అనేది ఆ నోట ఈ నోట మెల్లమెల్లగా ఆ రాజ్యానికి సంబంధించినటువంటి రాజు అయినటువంటి శ్రీకృష్ణ దేవరాయల వారికి తెలియటం అనేది జరిగింది. ఎలాగైనా ఈ యొక్క వేశ్యలో ఉన్నటువంటి గర్వాన్ని అణిచివేయాలని శ్రీకృష్ణ దేవరాయల వారు నిర్ణయించుకుంటారు. మరి అంతేకాకుండా ఆ వేశ్య గర్వాన్ని అణిచివేసేటువంటి శక్తి, అంతటి మాటల చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి ఆ ఆస్థానంలో ఎవరైనా ఉన్నారంటే అతడే తెనాలి రామకృష్ణ. మరి అలా అనుకుంటున్న సందర్భం లోపలనే ఆ రాజ్యం లోపలికి ప్రవేశించినటువంటి తెనాలి రామకృష్ణ దగ్గర శ్రీకృష్ణ దేవరాయల వారు మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆయన మాట్లాడడానికంటే ముందు రాజు మనసులో ఉన్నటువంటి భావాన్ని ముందే గ్రహించి తెనాలి రామకృష్ణ, మీరు నాకు ఎలాంటి ప్రశ్న అడగాల్సినటువంటి అవసరం లేదు, ఏ విషయం గురించి కూడా మీరు నాకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, నాకు రాజ్యంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశం తెలుసు రాజుగారు, మీరు సంకోచంగా ఎలాంటి వేరే ఆలోచన పెట్టుకోకుండా ఈ రోజు రాత్రికి నిద్రించండి, మరుసటి రోజు ఉదయానికల్లా మీ ప్రశ్నకు జవాబు నేను తీసుకొని వస్తా అని తెనాలి రామకృష్ణ అక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవరాయల వారికి మాట ఇచ్చి అక్కడ నుంచి బయలుదేరుతాడు. అలా బయలుదేరినటువంటి తెనాలి రామకృష్ణ గారు ఆ వేశ్య ఉండేటువంటి ఆ ప్రాంతానికి వెళ్తాడు. ఆ వెళ్ళేటువంటి సమయం లోపల తాను సహజంగా ఎప్పుడు ధరించేటువంటి వస్త్రాలు కాకుండా ఒక సహజ సిద్ధమైనటువంటి ఒక పేదరికంలో ఉన్నటువంటి ఒక రైతు ఏ విధంగా అయితే దుస్తులు ధరిస్తాడో ఆ రకమైన దుస్తులను ధరించి తన తలపైన గడ్డి మోపును పెట్టుకొని ఆ యొక్క వాడలు నడుచుకుంటూ వెళ్తుంటాడు. అలా వెళ్తున్న సందర్భం లోపలనే ఆ వేశ్య ఇంటి ముందర దగ్గర వెళ్ళి ఆగుతాడు. అలా ఆగిన సందర్భం లోపల ఆ వేశ్య ఇంటి లోపల ఆవులు ఉంటాయి. ఆ ఆవులు విపరీతమైనటువంటి ఆకలితో ఉంటాయి. అదే సందర్భం లోపల తెనాలి రామకృష్ణ ఆ ఆవులు ఉన్నటువంటి ప్రాంతం ఆ యొక్క గది దగ్గర, ఆ మూత దగ్గర వచ్చి ఆగుతాడు. తెనాలి రామకృష్ణ తలపై ఉన్నటువంటి ఆ గడ్డిని చూసి ఆవులు ఇంకా గట్టిగా అరవడం అనేది మొదలు పెడతాయి. అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వేశ్య బయటికి వచ్చి చూస్తే ఆకలితో అలమటిస్తున్నటువంటి ఆ పశువులను గ్రహించి, అదేవిధంగా బయట తలపైన గడ్డి పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తిని చూసి ఆ వ్యక్తిని ఇంటి లోపలికి పిలుస్తుంది ఆ వేశ్య. పిలిచిన తర్వాత ఆ తలపై పెట్టుకున్నటువంటి గడ్డిని అక్కడ ఉన్నటువంటి ఆవులకు మేతగా వేస్తాడు ఆ వచ్చినటువంటి తెనాలి రామకృష్ణ. దాని తర్వాత ఆ వేశ్య గర్వంతో, నా పశువుల ఆకలిని తీర్చినావు కదా, నీకేం కావాలనో కోరుకు, నీకేం కావాలంటే అది ఇస్తా అని గర్వంతో తెనాలి రామకృష్ణకు అడుగుతుంది. సో ఎవరైనా సహజంగా గడ్డేస్తే కొంత డబ్బు ఇచ్చి పంపేలా, కానీ ఆమె గర్వంతో నీకు ఏం కావాలంటే అది ఇస్తా, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తా అని గర్వంతో, అహంకారంతో, డబ్బు ఉందనేటువంటి ఆ యొక్క గర్వంతో మాట్లాడటం చూసినటువంటి తెనాలి రామకృష్ణ ఖచ్చితంగా ఈమెలో ఉన్నటువంటి గర్వాన్ని అణిచివేయాలని అనుకుంటాడు. అలా అనుకున్న మరుక్షణమే అతడు ఒక మాట చెప్తాడు, మాలాంటి పేదవాళ్లకు ఏం ఆశలు ఉంటాయి, మహా అయితే మేము పుట్టెడు మెతుకు తిని బతుకుతాము, అది పెడితే మాకు చాలు అని తెనాలి రామకృష్ణ అక్కడికి వచ్చినటువంటి ఆ యొక్క వేశ్యకు చెప్తాడు. దాంతో ఆ వేశ్య, దాంట్లో ఏముంది మహాభాగ్యము, ఖచ్చితంగా నేను లోపలికి రా, తిండి పెడతా అని చెప్పి తెనాలి రామకృష్ణ తన ఇంటి లోపలికి తీసుకొని వెళ్తాడు.
వెళ్ళి కూర్చోబెట్టి తెనాలి రామకృష్ణ ముందల ఒక విస్తరాకు వేసి రకరకాల ఆహార పదార్థాలను వడ్డించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అన్ని ఆహార పదార్థాలు వడ్డించిన తర్వాత తెనాలి రామకృష్ణ వాటిని తినకుండా నిశ్శబ్దంగా కూర్చుంటాడు. అలా కూర్చునేసరికి ఆ వేష నీకు ఇన్ని రకాల ఆహార పదార్థాలు వడ్డించినా సరే ఎందుకు తినడం లేదని అంటే, అప్పుడు తెనాలి రామకృష్ణ ఉండి ఆ వేషకి ఈ విధంగా చెప్తాడు, నువ్వు నాకు ఇచ్చినటువంటి మాటను తప్పావు, అందుకోసమే నేను ఈ యొక్క ఆహార పదార్థాలు తినడం లేదు అని అంటాడు. ఆ విషయము ఆ యొక్క వేషకు అర్థం కాదు. నేనేం మాట తప్పాను, నువ్వేం కావాల్సి అది ఇస్తా అని చెప్పా కదా, అది డబ్బు అయినా సంపద అయినా, నువ్వే నాకు మెతుకు అన్నం పెడితే చాలు తినేసి వెళ్ళిపోతా అన్నావు కదా అంటే, అవును నేను అడిగినటువంటి జవాబుకు నువ్వు ఇచ్చినటువంటి సరైనటువంటి ఆహార పదార్థం ఇది కాదు అని తెనాలి రామకృష్ణ ఆ యొక్క వేషకు చెప్తాడు. మరి ఇంకేంటని ఆ యొక్క వేష తెనాలి రామకృష్ణ అడిగితే, అప్పుడు తెనాలి రామకృష్ణ ఉండి చెప్తాడు, నేను అడిగినటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా వినకుండా నువ్వు నాకు మాట ఇచ్చావు. నేను నీకు అడిగింది కేవలము పట్టెడు మెతుకు, నువ్వు నాకు తెచ్చింది పట్టెడు అన్నం. పట్టెడు మెతుకు తెస్తేనే నేను దాన్ని తింటా, పట్టెడు అన్నం తెస్తే నేను దాని అని చెప్తాడు. దాంతో ఒక్కసారిగా అవాక్ అయిపోయి ఒక్కసారిగా షాక్ అయినటువంటి ఆ గర్వంతో నిండినటువంటి వేష నోట్ల నుంచి మాటలు రాకుండా ఆగిపోతాయి. అంటే ఆ వేష తెనాలి రామకృష్ణ మాట్లాడిన మాటలను సరిగ్గా వినకుండా అతనికి మాట ఇచ్చి ఆ మాటలలో ఓడిపోయి తనలో ఉన్నటువంటి గర్వం అనేది కరిగిపోతుంది. అక్కడికి వచ్చినటువంటి వ్యక్తి కూడా తెనాలి రామకృష్ణ అన్నటువంటి విషయం ఆ యొక్క వేషకు అర్థమైపోయి అతడి కాళ్ళ మీద పడటం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు పుట్టెడు అన్నం అంటే తెలుసు, పట్టెడు అన్నం అంటే మనకు తెలుసు, కానీ పట్టెడు మెతుకంటే ఎంత ఉంటుంది, కానీ పట్టెడు మెతుకంటే అది ఎక్కడ దొరకదు. కాబట్టి అలాంటి మెతుకు తెస్తేనే నేను తింటాను తెనాలి రామకృష్ణ గారు చెప్తారు కాబట్టి అలాంటి మెతుకును తేలినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మాటలతో నేను అందరినీ ఓడించగలను అనేటువంటి గర్వంతో ఊగిపోయినటువంటి ఆ యొక్క వేష తెనాలి రామకృష్ణ దగ్గర ఓడిపోవటం అనేది జరిగింది. కాబట్టి మన జీవితంలో లోపల కూడా గర్వం అనేది ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీరుగారిపోవాల్సిందే. అందుకోసమే దాదాపు ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి పర్వతాలుగా మనం హిమాలయ శిఖరాలని భావిస్తాం. కానీ అలాంటి హిమాలయ పర్వతాలు కూడా సూర్యుని కిరణాలు తాగితే ఏదో ఒక రోజు ఆ పర్వతం పైనటువంటి మంచు కూడా నీరులాగా మారి కిందికి ప్రవహించాల్సిందే. మన లోపల ఉన్నటువంటి గర్వం కూడా ఏదో ఒక రోజు నీరు గారిపోవాల్సిందే. కాబట్టి అందాన్ని చూసి, డబ్బును చూసి, ఆస్తి పాస్తులను చూసి గర్వంతో విర్రవీగినట్టయితే ఈ వేశ్యకు పట్టినటువంటి పరిస్థితి మనకు కూడా పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జీవితంలో గర్వాన్ని వదిలేస్తారనే ఉద్దేశంతో వీడియో చేయటం అనేది జరిగింది. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క వీడియోని లైక్ చేసి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఏమైనా కావాల్సి వస్తే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఖచ్చితంగా ఇంకా మరెన్నో అద్భుతమైనటువంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. మరొక అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీకు తెలిసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.